ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని. ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయితే వచ్చే బెనిఫిట్ అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే, వాళ్ళకి అసలు ఈ కౌంటు లేదా కదలికలో ప్రాబ్లం ఉండటానికి రీజన్ ఏమిటి, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదా వ్యారికోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా హార్మోన్స్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా టెస్టిస్ రెండు కరెక్ట్గా పొజిషన్లో ఉన్నాయా లేదా అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ అసలు క్లినికల్గా ఆ పేషెంట్కి ఈ పలానా ప్రాబ్లం రావడానికి రీజన్ ఏమిటి అనేది డాక్టర్ పేషెంట్తో మాట్లాడిన తర్వాత క్లినికల్గా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్ సైజ్ రెండు నార్మల్గా ఉన్నాయా లేదా టెస్టిస్ సైజ్ మరీ చిన్నగా ఉన్నాయా అనేది క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయాలి. అండ్ దాంతోపాటు క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ప్లస్ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తేనే తెలిసింది.